సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సెగలు కక్కుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రత్యర్థులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనలో రాంపూర్లో పొలిటికల్ ఫైట్ తీవ్ర స్థాయిలో రాజుకుంది. సార్వత్రిక ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శల మధ్య ఎన్నికల యుద్ధం సెగలు పుట్టిస్తుంది. ముఖ్యంగా యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నటి జయప్రద, ఎస్పీ అభ్యర్థి ఆజం ఖాన్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జయప్రదపై ఆజం ఖాన్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాంపూర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆజం ఖాన్ జయప్రదను ఉద్దేశిస్తూ నోరు పారేసుకున్నారు. జయప్రదను తానే రాంపూర్కు తీసుకువచ్చానన్న ఆయన ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్స్ రాజకీయాల్లో చిచ్చు రాజేశాయి. ఆమె జోలికి ఎవరూ రాకుండా చూసుకున్నానంటూ కామెంట్ చేశారు. కానీ ఆమె నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మహిళలను కించపరుస్తూ ఆజం ఖాన్ చేసిన కామెంట్స్ పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆజం ఖాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆజం ఖాన్ కు నోటీసులు పంపింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి లేఖ రాసింది. దీంతో రాంపూర్ పోలీసులు ఆజం ఖాన్ పై కేసు నమోదు చేశారు. అటు ఆజం ఖాన్ తనపై చేసిన వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ అభ్యర్థి జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు తనకు కొత్తేం కాదని, 2009లో నేను వారి పార్టీలోనే ఉన్నానని గుర్తు చేసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. తనపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన తర్వాత కూడా తనకు ఎవరూ మద్దతు ఇవ్వలేదని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. मेरे लिए नई बात नहीं है. इसी के वजह से आपको याद होगा कि 2009 में उन्हीं के पार्टी में मैं प्रत्याशी थी और पार्टी में होते हुए भी पार्टी के जो आदरणीय मोदी जी और अखिलेश कोई मुझे समर्थन नहीं किया था. जब मेरे ऊपर इस तरह की टिप्पणी, आजम खान साहब को ये आदत है, आदत से मजबूर है ये. రాంపూర్ బీజేపీ అభ్యర్థి జయప్రదపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా సమాజ్వాదీ పార్టీ నాయకులు మౌనంగానే ఉన్నారని మండిపడ్డారు. భారతదేశంలో రాజకీయాల్లో ఉన్న ఎలాంటి వ్యక్తులైనా మహిళలను గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. एक महिला पर अभद्र टिप्पणी हो रही थी और मंच पर बैठे समाजवादी पार्टी के नेता जो चुपचाप सुन रहे थे, मेरा उनसे आग्रह है, राजनीति अपनी जगह है और हिंदुस्तान में महिला का सम्मान अपनी जगह है. और आज जो चुपचाप बैठकर अपमान देखते हैं महिला का, उनको जवाब देना होगा समाज को कि क्या राजनीति आज इतनी ओछी हो गई है कि महिला का अपमान अब समाज चुपचाप बैठकर स्वीकार कर लेगा. राहुल गांधी जी ने कोर्ट के जजमेंट पे कहा था कि कोर्ट ने कहा चौकीदार चोर है. अब कोर्ट ने उनसे जवाब मांगा. मैं इतना ही कहना चाहूंगी, राहुल गांधी देश में कहीं भी जाकर कितना भी झूठ बोले, आएगा तो मोदी ही. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను ఆజం ఖాన్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను తప్పుగా మాట్లాడలేదని, 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ఏం మాట్లాడాలో తెలుసునని ప్లేట్ ఫిరాయించారు. भारतीय जनता पार्टी के आज के कैंडिडेट ने कि मैंने अपनी मरी हुई मां की कसम खाकर कहा कि मेरे ऊपर लगे हुए इल्जाम सब झूठे हैं, सब गलत हैं. मैं बुज़दिल आदमी नहीं हूं, मैं बुज़दिल नहीं हूं. अगर मैंने कहा होता मैं आपके सामने इकरार करता कि मैंने कहा है. ఏదేమైనా ఎన్నికల వేళ ఇద్దరి నేతల మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.